ఈరోజు అందరి మైండ్లోన ఉండేది ఒకే ఒక క్వశ్చన్, ఒకే ఒక డౌట్. అదేంటంటే సిల్వర్ కొనాలా, గోల్డ్ కొనాలా అనేసే కదా. రేట్ చూస్తూ ఉంటే పెరిగిపోతుంది సిల్వర్ది కానీ గోల్డ్ కానీ. సో గోల్డ్ అంటే లక్షలు, సిల్వర్ అంటే వాల్యూ ఉందా అనేసి డౌట్. ఈ వీడియోలో నేను ఇంకా చెప్తున్నాను, రిచ్ పీపుల్గా అడ్వైజ్ ఇస్తుండలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం రియల్ టాక్ అయితే చెప్తున్నాను గోల్డ్ గురించి. నిజంగా ఫ్రెండ్స్, గోల్డ్ అంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు? కామెంట్ చేయండి చూద్దాము. ఒక కామెంట్ వస్తుందేమో, ఇష్టం లేదు నాకు ఈ గోల్డ్ అనేసి. వెడ్డింగ్కి, ఫంక్షన్స్కి, స్టేటస్ చూపించుకోవడానికి అని గోల్డ్తో కనెక్ట్ అయ్యే చాలా ఉంటాం కదా. గోల్డ్ వాల్యూ ఎప్పుడూ పడిపోదండి, లాంగ్ టర్మ్లో చాలా వాల్యూ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ చాలా హై. ఒకసారి కొనాలి అంటే బిగ్ అమౌంట్ కావాలి. చాలామందికి నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు కదా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇయర్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి ఇలా. సిల్వర్ గురించి నిజంగా చెప్పాలంటే, గ్రాండ్ పేరెంట్స్ టైంలో సిల్వర్ గ్లాసెస్, ప్లేట్స్, కాయిన్స్ ఉండేవి కదా. అది ఫ్యాషన్స్ కాదు, అది ఫైనాన్షియల్గా వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అప్పుడు అలా పెట్టుకున్నారు. సిల్వర్ ప్రైస్ తక్కువగా ఉండేది అప్పుడు, క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. బిగినర్స్కి, మంత్లీ సేవర్స్కి సిల్వర్ చాలా ఫ్రెండ్లీ మెటల్. ఇప్పుడు సిల్వర్ అనేది ఫ్రెండ్లీ మెటల్ అండి. కొద్దిగా అంటే కేజీలు కాదు, కానీ ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ కొనవచ్చు. అది గోల్డ్ అయితే 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ కొనేకి అవుతుందా? కాదు కదా. సో అదని నేను చెప్తున్నాను, ఓకేనా. గోల్డ్ ఆల్రెడీ హై ప్రైస్లో ఉంది, సిల్వర్ స్టిల్ ఓకే, పర్వాలేదు. డిమాండ్ చేంజెస్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓన్లీ గోల్డ్ మాత్రమే బెస్ట్ అని చెప్పలేనండి. సిల్వర్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ బెటర్ అని నేను అంటున్నాను. కాంబినేషన్ సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా చూద్దాము, ఓకేనా. గోల్డ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ అండ్ వెడ్డింగ్కి, ఎమర్జెన్సీకి బెస్ట్. కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం కష్టమే చాలా ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే మీకు తెలిసే గోల్డ్ రేట్ పెరిగిపోయిందని. ఇక సిల్వర్కి వచ్చేద్దామా. సిల్వర్ సేవింగ్స్కి బెస్ట్, క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. బిగినర్స్కి కాన్ఫిడెంట్ అనేది ఇస్తుందన్నమాట. గోల్డ్ రిచ్ ఫీలింగ్ ఇస్తే, మన సిల్వర్ ఏమిస్తుందో తెలిసిన స్మార్ట్ ఫీలింగ్ ఇస్తుంది. క్లాస్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, మన ఫ్రెండ్స్కి, మన మిడిల్ క్లాస్కి మంత్లీ స్మాల్ సేవింగ్స్తో సిల్వర్ స్టార్ట్ చేయొచ్చండి. ఇయర్కి ఒకసారి పాసిబుల్ అయితే గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు. సిల్వర్తో డిసిప్లైన్ అనేది మనకు వస్తుంది. అంటే మంత్లీ మనం కొనొచ్చు అనే మనకి దృఢమైన సంకల్పం వస్తుంది. స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, ఓకేనా. రెండు కలిపి ఏమొస్తుందో తెలిసిన ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. మనము రిచ్ కాకపోవచ్చు, కానీ మనం కేర్లెస్ అస్సలు కానే కాదు కదా. అమౌంట్ లేదు అని వెయిట్ చేయడం కన్నా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? ఎందుకు ఆలస్యం? ఈ వీడియో అంతా మీరు చూసారా? మరైతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు గోల్డ్ సైడా, సిల్వర్ సైడా? కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇలాంటి రియల్ సేవింగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.